హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ గారు ద రియల్ విన్నర్, షీ డిజర్వ్స్ టు బికమ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అని అనిపించిందో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే తనూజకి సపోర్ట్ తీసుకోవడమే తప్ప సపోర్ట్ ఇవ్వడం రాదు, సపోర్ట్ వల్లే గెలిచింది అన్న వాళ్ళకి బాటా చెప్పించుకుంటున్నట్టు ఎలా చూపించిందిరా అంటే ఫర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఇండివిజువల్ గేమ్స్లో కళ్యాణ్ని ఓడించి ఆ వారం గుర్తుందా మీకు క్వీన్స్ టాస్క్, అదే రాజులు ప్రజల టాస్క్లో కళ్యాణ్ మీద గెలిచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ గెలిచి కెప్టెన్ అయింది. నెక్స్ట్ డీమాన్ పవన్ భరణి గారు తనూజ గేమ్లో కూడా అక్కడ డీమాన్ పవన్ లాంటి డీమాన్ని తట్టుకొని గెలిచింది. మూడోది ఈ వారం కూడా ఇమాన్యుయల్ లాంటి భయంకరమైన ఆటగాడి మీద గెలిచి విన్నర్ అయింది. సో ఎవరైతే తనూజకి ఇండివిజువల్ విన్ లేదా అన్నారో, తనూజ ట్రాక్ రికార్డ్ కాసేపు మనం ఇప్పుడు చూస్తే ఆమె కొట్టిన ఇండివిజువల్ విన్లన్నీ టాప్ 3 తోప్ క్యాండిడేట్స్ మీద, ఒకటి కళ్యాణ్ పడాలా, ఒకటి డిమాన్ పవన్, ఒకటి ఇమాన్యుయల్, అండ్ ద టాపిక్ ఈజ్ ఓవర్. సో తనూజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, తనూజ అది విన్నే ఉందిరా, విన్నే ఉంది, టాస్క్లో విన్నే ఉందంటే ఈ 3 చెప్పండి, నోరు మూసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఈ వారం తను గివ్అప్ ఇవ్వకుండా ప్రతి టాస్క్ సీరియస్గా తీసుకున్న విధానం, గేమ్లో ఆమె చూపించిన ఇంటెంట్, ఇండివిజువల్ టాస్క్లో ఆమె చూపించిన తపన అండ్ ఆ కసి, ఆ ఎండ్ రిజల్ట్ తోపు. ఇవన్నీ తోపు. అంటే లాస్ట్లో కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి ట్రూ విన్నర్ అని ఎందుకు అనిపించిందిరా అంటే ఆమె విన్నర్ అవ్వాలని లేదు. పోస్ట్ ఫ్యామిలీ వీక్ ఆమె కంటే ఎక్కువ ఎలివేషన్లు డిమాన్ పవన్కి వస్తున్నాయి, ఇమాన్యుయల్కి వస్తున్నాయి, కళ్యాణ్ పడాలాకి వస్తున్నాయి. సో ఆలైనా విన్ అవ్వచ్చు. సో ఈమె సెల్ఫిష్గా ఆ 3 లక్షలు కట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. షీ డిడ్ంట్ చూస్ దట్. ఓకేనా, అక్కడ నాకు ఒక రియల్ విన్నర్ మెటీరియల్ అనిపించింది. అండ్ అన్నిట్లకంట ఏమి బాగా ఇంప్రెస్ అయ్యంట్రా అంటే ఇవన్నీ ఒక ఎత్తు, నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే వెళ్తాను, నాకు ఈ ఇమ్యూనిటీ వద్దు అని చెప్పి ఆడియన్స్ ఓట్లకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళే రియల్ విన్నర్ అకార్డింగ్ టు మీ. ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడియన్స్ ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడియన్స్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఎప్పుడైనా వాళ్ళనే ఒక రియల్ విన్నర్లా చూస్తాను, ఈ సీజన్ అయినా కానీ ఏ సీజన్ అయినా కానీ. ఎందుకంటే మిమ్మల్ని గెలిపిస్తుంది పిఆర్లు కాదు, రివ్యూర్లు కాదు, ఆడియన్స్. సో ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. రియల్ ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇస్తే కంపల్సరీగా మీరు మంచి పొజిషన్లో ఉంటారు. సో ఇవన్నీ కలిపి చూస్తే తనూజ ద రియల్ విన్నర్ అని అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో లైక్ బటన్ పగిలిపోవాలి, హైప్ బటన్ సిదిగిపోవాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. 80,000 ఈరోజు కొట్టాం, చాలా పెద్ద మైల్ స్టోన్. 39,000కి స్టార్ట్ చేసి 80,000 రీచ్ అయ్యామంటే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలానే రాగా రస్టిక్గా వెళ్తూ, నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా వెళ్తూ ముందుకెళ్ళిపోదాం. ఎవరు ఎక్కువ కాదు, మనకి ఎవరికి తక్కువ కాదు. ఆ రోజు తోపు క్యాండిడేట్ రాంగ్గా ఆడితే గొట్లిప్పడమే. అండర్ డాగ్స్ని గుర్తించాలి, అండర్ డాగ్స్ బాగా ఆడితే వాళ్ళని కూడా మనం ఎలివేట్ చేయాలి. మన రివ్యూ ఎలానే ఉంటుంది, ఇదే స్టైల్, తల్లి బిడ్డ న్యాయం. సడన్గా ఇంటలెక్చువల్ పర్సన్స్ వచ్చేసరి మరి ఇమ్యూనిటీ వద్దన్నోడు ఒక ఇమ్యూనిటీ టాస్క్ అక్కింది ఆడింది అంటే చెప్తా, అక్కడికి వచ్చినోడు ఆన్సర్ ఇస్తా. నెక్స్ట్ హైలైట్స్లో భాగంగా ఇమాన్యుయల్ చూస్తే బాధ అనిపించింది, పాపం అనిపించింది. ఎందుకంటే అన్ని టాస్కులు గెలుచుకొని వచ్చి లాస్ట్లో పాపం తన లెగ్ బాగలేదు. అండ్ స్టిక్ ప్రాబ్లం అంటున్నాడు కానీ తన స్ట్రెస్లో ఉన్నాడు. స్టిక్ ప్రాబ్లం కాదు, కార్పెంటర్ ఇష్యూ కాదు. బరువైన బ్యాగ్ని టార్గెట్ చేస్తే ఎక్కువ బ్యాలెన్స్ చేయొచ్చు, బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి. లైట్ 3 కేజీలు 4 కేజీలు కన్నా తనూజ చూడడం తెలివిగా 6 కేజీలు పెట్టుకుంది. అక్కడ మిస్ అయ్యాడు, తను స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. మైండ్లో చాలా స్ట్రెస్ ఉంది. మేబీ సంజనాతో ఇష్యూ అయింది కూడా, రన్ అవుతుందో మరి ఏమవుతుందో తెలియదు కానీ స్ట్రెస్ వల్ల పోయింది. ఇప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు. బట్ జాలి అనిపించింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. డే 1 నుంచి ఆల్మోస్ట్ ఒక 20 టాస్క్లు పెడితే ఒక 16-17 గెలిచి ఉంటాడు. అలాంటి నెక్స్ట్ ఈ వీక్ టాస్క్లు అన్నీ గెలిచి లాస్ట్ ఫైనల్స్లో ఓడిపోతే, నాకౌట్స్లో ఓడిపోతే ఆ బాధ ఎవరికైనా వస్తుంది. సో బాధ అనిపించింది. కానీ ఇమాన్యుయల్ ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే, ఇమాన్యుయల్కి వచ్చిన 2,50,000 ప్రైజ్ మనీలో తీసేసి మిమ్మల్ని పంపిస్తాము అంటే ఇమాన్యుయల్ ఏం చేసేవాడో అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకోవాలని ఉంది జనరల్ ఆడియన్స్ పల్స్. నెక్స్ట్ భరణి గారిని చూస్తే వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆయన ఇక్కడ ఉండకూడదు, ఆయన అర్జెంటుగా హాలీవుడ్కి పంపించాలి. అండ్ హీ నీడ్స్ దట్ భాస్కర్ అవార్డ్. ఏమన్నా పర్ఫార్మెన్స్ ఆయన స్ట్రాటజీ గురించి మనం కొట్లిప్పుకొని కూడా మాట్లాడదాం. అండ్ పోస్ట్ కన్ఫెషన్ రూమ్ కళ్యాణ్ కొన్ని అతి పనులు చేశాడు. ఆ అతి పనులు చేసినవి లైవ్లో కట్ చేస్తారు, ఎపిసోడ్లో వేయలేదు. మేబీ అది రేపు మన టీవీలో వేస్తారా, మన టీవీలో వేస్తారా,
లేకపోతే కంప్లీట్గా ఎగరేసేస్తారా అనేది రేపటి వరకు మనం ఆగి వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఇంకో కంప్లైంట్ ఏంద్రా అంటే, తనూజావి ఒకవేళ ఎపిసోడ్లో పాజిటివ్ కంటెంట్ ఉన్నా కూడా దాన్ని నెగిటివ్ కంటెంట్లో ప్రోమో కట్ చేసి వేస్తున్నారు కదా. కన్ఫెషన్ రూమ్లో జరిగిన లాంటి పాజిటివ్ కంటెంట్ అట్లీస్ట్ 4th ప్రోమో కింద అయినా కూడా రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకు మీకు అంత పగ? ఎందుకు అంత బయాస్డ్గా వెళ్తున్నారు? చాలా తప్పు, అది తప్పు. కొంతమంది కంటెస్టెంట్లు నెగిటివ్ ఫుటేజ్లు ఉన్నా మీరు లైవ్లో లేపేస్తున్నారు, ఎపిసోడ్లో లేపేస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్లు పాజిటివ్ ఎపిసోడ్లు ఉన్నా కూడా దాన్ని మ్యానిపులేట్ చేసి నెగిటివ్ ఫుటేజ్లో ప్రోమోలు వేస్తున్నారు. అండ్ కొంతమంది కంటెస్టెంట్ పాజిటివ్ ఎపిసోడ్లో కానీ లైవ్లో కూడా పాజిటివ్ ఉన్నా కూడా ప్రోమోలో కూడా వేయట్లేదు. ఎందుకు అలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు బిగ్ బాస్? నాకు అర్థం కావట్లే. నాకు ఏ కంటెస్టెంట్తో ప్రాబ్లం లేదు, అందరినీ ఈక్వల్గా చూడాలి కదా. వేర్ ఈజ్ దట్ ఈక్వాలిటీ? ఐ డోంట్ సీ దట్ ఈక్వాలిటీ. ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. మొదలు పెడదాం. ఎక్కువసేపు ఉండదు, మంచిగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం, నిజాలు మాట్లాడుకుని వెళ్ళిపోదాం. చలికాలం అయినా పర్లేదు, గొడ్లిప్పుకొని మాట్లాడదాం. సంజన గారిది, ఇమాన్యుయల్ది నేను ముందు ఇక్కడే చెప్పేస్తా. ఇద్దరు వ్యూ పాయింట్లలో పెయిన్స్ ఉన్నాయి, పెయిన్ ఏరియాలు ఉన్నాయి. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఎక్కువగా సంజన గారు ఈ వారం మరీ ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకొని ముందు వారాలదంతా కలిపి ఇమాన్యుయల్ మీద కొట్టేశారా అంటే నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఏం వాంటెడ్గా సంజనని టార్గెట్ చేద్దామని ఈ వారం అనుకోలేదు. హీ గేవ్ వన్ ఆప్షన్, బట్ ఆమె ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా ఇమాన్యుయలే తన వైపు వస్తున్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అఫ్కోర్స్ తన యాంగిల్లో చూస్తే పెయిన్ ఉంది. ఇప్పుడు ఈమె తీసుకున్నంత సపోర్ట్, ఈమె ఇచ్చినంత సపోర్ట్ మనోడు ఇవ్వలేదు. అలా అని చెప్పి మరీ అంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారా, చేసే ప్రయత్నం చేశారా అంటే నాకు అలా అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. సో సంజన వచ్చి సుమన్ శెట్టికి చెప్తుంది, ఈరోజు నేను ఇమ్ముతో మాట్లాడేస్తా, మమ్మీ అని కూడా పిలవట్లేదని చెప్పి ఆమె ఎమోషనల్గానే ఫీల్ అవుతుంది. ఆమె ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, ఇమాన్యుయల్ ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ ఓవరాల్గా నాకు నా వ్యూ పాయింట్ ఇది ఇలా అనిపించింది. మరి ఎక్కువగా పగబట్టేశారు ఇమాన్యుయల్ మీద అనిపించింది. అఫ్కోర్స్ ఈమె ఎక్కువ సపోర్ట్ చేశారు, బట్ ఈ వారం తనేమి స్ట్రైట్గా వెళ్ళి ఆమెను తీసేస్తానులే కదా. ఆ 0 దగ్గర నించున్నాడు, 50,000 దగ్గర నించున్నాడు. అక్కడ వచ్చి డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ కూడా ఆప్షన్ ఇచ్చాడు. అయినా ఆమె అది చూస్ చేసుకోకపోతే దానికి ఇమాన్యుయల్ ఏం చేస్తాడు? తనూజ వచ్చేసరికి కళ్యాణ్కి నాకు అడగాలని, ఇది నాకు నచ్చట్లేదు. ఇప్పుడు ఆమె నిన్న భరణి గారు వచ్చి ఆమెను అడిగితే నేను మీకు సపోర్ట్ చేయలేను, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ ఈ మధ్య నాకు ఎక్కువ సపోర్ట్ చేశాను అంత ముఖం మీద చెప్పిన వ్యక్తి తనూజ భరణిని ఎలా పాయింట్లు అడుగుతుంది? కళ్యాణ్ వచ్చి పాయింట్లు అడుగు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా. కళ్యాణ్ మరీ గేమ్ని అంత ఆర్టిఫిషియల్గా చూస్తే ఎలాగా? హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కళ్యాణ్ తనూజ ప్లేస్లో ఉంటే వెళ్ళి అడిగేస్తాడా? అడగడు. మరి తనూజ ఎలా అడుగుతుంది? నాకు అది నచ్చింది, తనూజ అడగలేదు. తర్వాత ఏం చెప్తున్నాను, నేను ఉన్నా కదా ఫోర్గ్రౌండ్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకని. ఓకే, సంజన వచ్చి ఇమాన్యుయల్కి మళ్ళీ ఓటింగ్, ప్లీజ్ ఇమాన్యుయల్ నన్ను ఓటింగ్లో తీయకంటే ఇమాన్యుయల్ చెప్పేశాడు, నేను ఒకసారే తీసానండి మిమ్మల్ని, మీరు వాళ్ళతో కలిసి ఆడారు, తనూజ నాకు ఎక్కువ హెల్ప్ చేసింది నిజంగా చెప్పాలంటే. ఈ వారం నాకు స్టాండ్ తీసుకుంది, నేను ఆమెను తీయలేనండి, సో నేను మీకు మాట ఇవ్వలేనని చాలా మంచిగా చెప్పేశాడు. 100% అలానే ఉండాలి. బర్నీ గారు వచ్చి సుమన్ శెట్టికి, నేను తనూజకి ఇస్తే తనూజ నాకు స్టాండ్ తీసుకోకపోయినా, నేను తనూజకి ఇస్తా, తనూజ నాకు స్టాండ్ తీసుకోకపోయినా నేను తీసుకుంటా అని చెప్పి మంచి పాజిటివ్ కంటెంట్ వేశారు. నెగిటివ్ కంటెంట్ చిన్న మొక్క వేశారు. అసలు యాక్చువల్గా బర్నీ అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇక్కడే చెప్పేస్తా చూడండి. లైవ్లో అయ్యిన దానికి కూడా నేను యాడ్ చేసి చెప్తా. లైవ్లో ఏమంటాడంటే, ఈ టాస్క్ ఏంటి, అసలైన టాస్క్ మర్చిపోతున్నారు. ఇది ఎంతసేపు ఓటేబుల్ టాస్క్లా చూస్తున్నారు, కానీ ఇది ఇమ్యూనిటీ టాస్క్. ఎవరికైతే గెలుస్తారో ఫైనల్ వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ వెళ్ళిపోతారో వాళ్ళు ఇంకా నామినేషన్స్లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గెలుస్తాడు అనుకుని సుమన్ శెట్టి డైరెక్ట్గా టాప్ 2 వెళ్ళిపోతాడు. సో మిగిలిన సుమన్ శెట్టి అంటే ఓటింగ్లో లాస్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి వెళ్ళిపోవడం వల్ల సుమన్ శెట్టి పైన ఉన్న సంజన బర్నీ గారికి ఎలిమినేట్ అయిపోతారు కదా. సో అది ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్న బర్నీ ఏం చెప్తాడు అంటే, సంజన గారికి ఇస్తే ఒకవేళ సంజన గారు విన్ అయితే, సంజన గారు విన్ ఇమ్యూనిటీ వచ్చి సెకండ్ ఫైనలిస్ట్ అయితే మనకి, నీకు నాకు రిస్క్ సుమనన్న, ఎందుకంటే బాటంలో మనం ఉంటాం. సో బాటంలో మన ముగ్గురమే ఉన్నాం, వాళ్ళకి అర్థమైపోయింది. డిమాండ్ కూడా యాడ్ చేసుకున్నారు. సో బాటంలో ఉన్నోళ్ళని మనం ఫైనలిస్ట్ చేసేస్తే మనం రిస్క్లోకి వెళ్ళిపోదాం. సో అలా వద్దు కాబట్టి నేను తనూజకి ఇస్తాను అని చెప్పాడు. సో దాన్ని ప్రాపర్గా చూపించలేదు మెయిన్ ఎపిసోడ్లో. ఇంత మాస్టర్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, ఇంత భాస్కర్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కూడా పాయింట్లు ఇచ్చిన దగ్గర ఆయన ఏడ్చిన పర్ఫార్మెన్స్ ఉందో చూసారా? అయ్యప్ప స్వామి సాక్షిగా హీ డిడ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్.
అంత నీట్గా అది తప్పు లేదు. ఇప్పుడు బర్నీ గారు ఏమైతే ఆలోచించారో ఆ ఆలోచన తప్పు కాదు. ఏ ప్లేయర్ అయినా అలానే ఆలోచించాలి. ఏ ప్లేయర్ అయినా తనే కాపాడుకోవాలి. వెరీ గుడ్ స్ట్రాటజీ, వెరీ గుడ్ మూవ్. అంతా బాగానే ఉంది, కానీ సోఫా దగ్గర పాయింట్లు ఇచ్చిన దగ్గర మాత్రం ఎందుకు అద్భుతమైన పర్ఫార్మెన్స్, తమిళ్ పర్ఫార్మెన్స్ వచ్చింది సార్. అది నాకు నచ్చలేదు. ఆ ఫేక్నెస్ నాకు నచ్చదు. ఇంకో మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా బర్నీ గారిది? అది సుమన్ శెట్టికి కూడా అర్థం కాదు పాపం. ఇంకో మాస్టర్ ప్లాన్ ఇది మీరు కన్విన్స్ అవుతారు. ఇక్కడ మీకు చెయ్యి అలా లైక్ బటన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లిటరల్గా తనూజ హెల్ప్ కోసమే చేస్తున్నాడు, ఓట్లు హెల్ప్ కోసం. ఎందుకో తెలుసా? ఆయన తనూజకి పాయింట్లు ఇవ్వడం వల్ల టాప్కి ఎవరు వెళ్తారు? తనూజ. సో ఆల్మోస్ట్ టాప్కి వెళ్ళిపోతుంది. సో పొరపాటున తనూజకి విన్ అయింది అనుకోండి, ఇమ్యూనిటీ ఎవరికి వస్తుంది? తనూజకి వస్తుంది. అప్పుడు ఈ వారము తనూజ నామినేషన్స్లో ఉంటుందా? ఉండదు. అప్పుడు లాస్ట్ 1.5 hours 2 hours ఓటు ఉంటుందా ఆ విండో? అప్పుడు తనూజ ఫ్యాన్స్ తనూజకి ఓటు వేయలేరు. తనూజ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు? తనూజకి ఇన్ని పాయింట్లు ఇచ్చి మా అక్కని సెకండ్ ఫైనలిస్ట్ కింద చేసాడే మా నాన్న బర్నీ గారు అని చెప్పి బర్నీ గారికి ఆ 2 గంటలు తనూజ గారి ఫ్యాన్స్ బేవత్సంగా గుద్దేస్తారు. దానివల్ల బర్నీ గారు ఒకవేళ బాటంలో ఉంటే ఆయన సేవ్ అవుతాడు కదా. సో ఇన్ని ఆలోచించి ఇన్ని స్ట్రాటజీలు అప్లై చేసి బర్నీ గారు ఇమాన్యుయల్ అండ్ సంజన గారికి ఇవ్వకుండా తనూజ గారికి ఇచ్చారు. ఇది సూపర్ స్ట్రాటజీ, నేను తప్పు పట్టను. కానీ హీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్ను అది తప్పు పడతా. ఎందుకు? అదే నాకు నచ్చదు. బర్నీ గారిలో నచ్చనిది ఈ ఫేక్నెస్. ఓకే, మీకు నచ్చదు, మీకు నేను ఇలా చెప్పడం నచ్చదు బర్నీ ఫ్యాన్స్కి. బట్ చెప్తున్నాను కదా, స్ట్రాటజీలో తప్పు లేదు. ఆ పర్ఫార్మెన్స్లో నాకు ఆ కిడ్నీ టచింగ్ పర్ఫార్మెన్స్ నా వల్ల కాదు. అది కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ చెప్తున్నాను కదా, కళ్యాణ్ విన్ కంటే తనూజ విన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్ ఒకవేళ విన్ అయినా కూడా స్టేజ్ మీద ఏడ్చేసి సార్ కప్పు కొంచెం ఏదైనా కుదిరితే తనూజకి ఇవ్వండి అన్నట్టు ఉన్నాడు. ఆర్ తనూజ విన్ అయితే మనోడు తనూజని పైకి ఎగరేసేలా ఉన్నాడు, ఎత్తుకొని అలా ఉన్నాడు. బయట వీళ్ళు పిఆర్లో రక్తాలు చెందేస్తున్నారు. అది దరిద్రం ఈ సీజన్. కళ్యాణ్ బర్నీ గారికి వచ్చి ఎవరికి ఇస్తారు, కరెక్ట్గా ఉన్నారో ఆలోచించండి అంటే బర్నీ గారు ఏదైతే స్ట్రాటజీ ఆలోచిస్తున్నారో మనోడు అదే చెప్పబోతున్నాడు. బట్ బర్నీ గారు ఎంత ఈ మనోడి కంటే డబుల్ ఏజ్, ఆ మాత్రం అర్థం కదా. నువ్వేం గంగరపడక దేకో మీరు పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉన్నాడు. నేను రిస్క్లోకి వెళ్తా కదా, సో నాట్ సంజన అని చెప్తే కళ్యాణ్కి అర్థమైపోయి సో ఎక్కువ అడగడు. బర్నీ ఫీల్ అవుతాడు మాట. ఇక్కడ మొదలైపోయింది పర్ఫార్మెన్స్. తనూజ నేను స్టాండ్ తీసుకోలేదు, బర్నీ ఇమాన్యుయలే హెల్ప్ చేసాడంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇదంతా కంటెంట్. నిన్న బాధ అనిపిస్తుంది, కానీ అది ఆడియన్స్కి ఎలాగంటే ఆమె నాకు హెల్ప్ చేయకపోయినా, ఆమె నన్ను దూరం పెట్టినా, నా దగ్గర నుంచి అంత హెల్ప్ కోరుకొని నన్ను దూరం పెట్టి హెల్ప్ చేయలేని ఇమాన్యుయల్ వైపు ఉన్నా కూడా నేను ఒక దయా హృదయంతో నా పాయింట్లన్నీ తనూజకి ఇచ్చాను అని చెప్పుకునే ప్రక్రియ ఆయన చేశాడు. అంతకుమించి ఏమీ లేదు. హార్ట్ఫుల్గా ఇచ్చింది ఏ బొక్క లేదు. అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ నేను తప్పు పట్టడం లేదు. తర్వాత ఇమాన్యుయల్ బర్నీని అడుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఫిక్స్ అయిపోయాడు. బర్నీ వచ్చి సంజన గారు చెప్తారు, ప్లీజ్ నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, నేను నా కిడ్నీని నమ్ముతాను, నా బైండ్ని నమ్మను, హార్ట్ని నమ్ముతాను అన్నాడు ఆయన. పాయింట్లు వచ్చేసరికి తనూజకి ఇచ్చినప్పుడు హీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్, సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. హీ నీడ్స్ అన్ అవార్డ్. వెంటనే తనూజ వచ్చి ఏమి ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళి ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్క కూడా వెళ్ళి చేసింది. ఓవరాల్గా ఇద్దరు చేశారు, పాయింట్లు వెళ్ళిపోయి. వెరీ గుడ్. తర్వాత టాస్క్ కీ టు సక్సెస్, అద్భుతమైన టాస్క్. ఈ టాస్క్లో చాలా గొడవలు అయ్యాయి. ఇమాన్యుయల్ సంజనకి అయింది, సంజన తనూజకి అయింది, తనూజ ఇమాన్యుయల్ అయింది. ఓవరాల్గా ముగ్గురు చాలా కష్టపడ్డారు. సంచాలక్గా డెసిషన్ రైట్గా తీసుకున్నారా, రాంగ్గా తీసుకున్నారా? నేను యాక్చువల్గా రాంగ్ తీసుకుని ఓవరాల్గా వచ్చే ఫైనల్ వ్యక్తి రైట్ అయింది. టాస్క్లో ముగ్గురు పర్ఫార్మెన్స్ సూపర్ డూపర్. కానీ ఆ టాస్క్ డిజైన్ చేసినప్పుడే మనకు అర్థం అవ్వాల్సింది ఏంద్రా అంటే అది ఒక అబ్బాయికి ఫేర్గా అయ్యే టాస్క్. ఎందుకంటే ఎలా చూసినా కూడా దానికి కూడా ఒక మజిల్ పవర్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే ఆడవాళ్ళకి లేదని చెప్పట్లేదు, కానీ ఆ టాస్క్ కొంచెం ఇమాన్యుయల్ ఫేవరబుల్గానే ఉంది. కానీ ఇమాన్యుయల్కి ఉండే నష్టం ఏంటంటే అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. సో ఆబ్వియస్గా టార్గెట్ చేస్తాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆడవాళ్ళే శత్రువులు కాబట్టి కాసేపు వాళ్ళిద్దరూ ఇమాన్యుయల్ టార్గెట్ చేశారు, కాసేపు వాళ్ళే టార్గెట్ చేసుకున్నారు. వల్ల ఓవరాల్గా అడితిప్పి అన్నీ అయిపోయి ఇమాన్యుయల్ గెలిచాడు. లాస్ట్లో సంజన గారు 2 బ్లాకులు పెట్టారు, కానీ రెండో బ్లాకు పర్ఫెక్ట్గా ఫిట్ కాలేదు. అది బర్నీ గారు చూడలేదు, ప్రభంజనం కూడా సరిగ్గా చూడలేదు. డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలా సరిగ్గా చూశారు. బట్ బర్నీ గారు ఏమనుకుంటారంటే అది పెట్టారేమో అనే యాంగిల్లోనే ఉన్నారు, కానీ సరిగ్గా పెట్టారు అనే విషయం ఆయనకు ఇప్పటికీ కూడా తెలియదు. మనం ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి. సో ఫైనల్ వెర్డిక్ట్గా ఇద్దరు పేర్లు చెప్తాడు.
తర్వాత బిగ్ బాస్ ఈ తొక్కలో డెసిషన్ వద్దు, డైరెక్ట్గా ఒక పేరు చెప్పంటే ఇమాన్యుయల్ డెసిషన్ ఎలా చెప్తాడు అంటే ముందు పెట్టాడు. అది రాంగ్. ముందు పెట్టడమా లాస్ట్ పెట్టడం కాదు. బజర్ మోగే లోపల ఎవరిది పెద్ద సైజులు ఉన్నాయని చూడాలి. కానీ ఫైనల్గా న్యాయమే గెలిచింది. ఎందుకురా అంటే అది రెండో సరిగ్గా ఫిట్ అవ్వలేదు కాబట్టి. ఈ గ్యాప్లో తనూజ ఇమాన్యుయల్ మీద పడిపోతుంది, సంజన ఇమాన్యుయల్, అందరూ ఇమాన్యుయల్ మీద పడిపోతున్నారు. ఆ పిల్లోడు ఏం చేస్తాడు, మనోడు కాపాడుకోడా? వాళ్ళిద్దరే వచ్చారు, కొట్టుకున్నారు, అన్నీ చేశారు. మరి ఆబ్వియస్గా ఇసురుతాడు కదా, కాపాడుకోవాలి కదా. దాంట్లో కూడా గట్టిగా వేశారు పాపం ఇమాన్యుయల్కి. సంజన గారు అయితే మరీ బ్లేమ్ చేసి ఇంకా ఇమాన్యుయల్ని ఒక బ్యాడ్ లైట్లో పోర్ట్రే చేసేద్దామని కంకణం కట్టుకున్నట్టు నాకు అనిపించింది. నాకు చాలా 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 జాలేసింది ఇమాన్యుయల్ చూసి. తన గేమ్ తన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆడినా కూడా పాపం అయిపోతుంది. ఏందో అది ఓవరాల్గా ఇమాన్యుయల్ గెలిచాడు అండ్ హీ డిజర్వ్స్. సో విన్నర్ ఇమాన్యుయల్ అయిపోయాడు. తర్వాత లీడర్ బోర్డులో ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ తనూజ, తర్వాత సంజన. ఇప్పుడు ఓటింగ్ ఆబ్వియస్గా సంజన గారిని పక్కన పెట్టేస్తాడు. ఈ వారంలో జరిగిన కాంట్రాక్ట్ పాయింట్లు ఎవడూ చేయలేదు, అందరూ ఫ్లిప్లే. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్న టైం పక్క అక్కడ ఎలా అయిపోయిందిరా అంటే టాపర్స్ వర్సెస్ అండర్ డాగ్స్ అని నేను చెప్పాను కాబట్టి ఆబ్వియస్గా ఇమాన్యుయల్ తనూజ ఉంటారు, సంజన ఉండదు. సంజన గారు తనూజకి ఓటేశారు. వీళ్ళు రైవల్ ఎలాగో నడుస్తుంది. డీమాన్ సంజనకి వేశాడు. చెప్పాను కదా, డీమాన్ ఎవరికి వేస్తారు, డీమాను, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురు వాళ్ళకి వేస్తారు. అయిపోయింది. తనూజ కూడా సంజనకి వేసింది. సో మన చెట్టు ఇంక మిగిలింది ఏంటి బొక్క అని చెప్పి సంజనకి వేసింది. భరణి సంజన అందరివే బాగున్నాయి. తనూజ సంజనకి ఎందుకు వేసింది చెప్పండి. తనూజ లాజిక్ ప్రకారం ఏంటి, లీడర్ బోర్డులో హైయెస్ట్ ఉన్నాను పీకేద్దాం అన్నది. అప్పటికి ఇమాన్యుయల్ ఉన్నాడు, పీకలేదు కదా. సో ఫ్లిప్లే, ఇలానే కదా అందరివి ఫ్లిప్లే. సో సంజన అవుట్ అయిపోయింది. ఆ టాస్క్ ఆడలేదు. తర్వాత ఆ బ్యాలెన్స్ షెడ్యూల్ టాస్క్, ఆ బెలూన్ టాస్క్ పాపం ఇక్కడ కర్నూలు రథం ఆ భూమిలో ఇరుక్కుపోయినట్టు సరైన టైంలో ఇమాన్యుయల్ కాలు మడతడిపోయి బెనికేసింది. మళ్ళీ పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, సెట్ చేసుకున్నాడు. ఆ కష్టంలో కూడా ఆ పెయిన్లో కూడా ఆడి గెలిచాడు. చూసారా, వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇమాన్యుయల్స్ ఎఫర్ట్. ఇమాన్యుయల్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ సీజన్స్. కావాల్సినంత రికగ్నైజేషన్, రెప్యుటేషన్ పాపం రాలే. మంచి పిఆర్ని పెట్టుకోకపోవడం ప్రాబ్లమో, లేకపోతే తన ఆడియన్స్ సేఫ్ గేమ్ ఆడడం వల్ల తన భయమే తను తినేసిందో తెలియదు. కానీ అవలీలగా టాస్క్లు విన్ అవుతూ వచ్చాడు. కాలు బాగోపోయినా కూడా 11 బెలూన్లు వేసాడు. తనూజ 10 బెలూన్లు వేసింది, అందులో ఒక ఫౌల్ చేత్తో. ఒకవేళ తనూజ విన్ అయ్యి ఉంటే నేను రక్తం చిందించేవాడిని అన్యాయమని. కానీ ఫౌల్ ఆడినా కూడా ఇమాన్యుయలే గెలిచాడు కాబట్టి నేను అది పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు. కానీ అక్కడ ఒకటి చేతితో సపోర్ట్తో అయితే తనూజ చేసింది. సో ఇక్కడ నాకు బుర్ర పాడైంది ఇమాన్యుయల్ తాలూకా ఇంటెంట్ చూసి. కాలు బాగోపోయినా కసితో ఆడాడు చూసారా, అది ఆ ఆకలి ఉండాలి. ఆ ఆకలి ఉంటే ఆడియన్స్కి కూడా ఓట్ వేయాలనిపిస్తుందా, వీడికి తపన ఉందరా, విన్ అవ్వాలని ఒక తపన ఉంది అని చెప్పి ఆడియన్స్ కూడా మంచి ఊపు వస్తుంది. మంచిదే ఇది, మంచి ఇమాన్యుయల్ ఓటింగ్ పరంగా. సో ఇమాన్యుయల్ గెలిచాడు. అలాగే నెక్స్ట్ ఫైనల్ టాస్క్, ఆ రాడ్ టాస్క్ ఏదైతే ఉందో చెప్పాను కదా, అక్కడ తనూజ సూపర్గా ఆడింది. ఎంత సూపర్గా ఆడిందని చాలా తనూజ ఈజ్ ఎ గేమర్, బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఆమె చాలా బరువైన బ్యాగులు సెలెక్ట్ చేసుకుంది. 6 కేజీలది. ఎక్కువ బరువు తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, దాని విడ్త్ ఎక్కువ ఉంటుంది, దాని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రాడ్ మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 కేజీలు అంటే 3 కేజీలు ఇటు 3 కేజీలు అటు ఉంటుంది. కాబట్టి పుల్లతో తోయడానికి బరువు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తుంది, సైడ్కి పడదు. తను ఆ టెక్నిక్తో వెళ్ళి నీట్గా వేసేసి విన్ అయింది. ఇమాన్యుయల్ సంజన చేసిన తప్పు ఏంటంటే 3 కేజీలు 2 కేజీలు 4 కేజీలు వేశారు. వాళ్ళు 6 కేజీలకి ఏం చేయవలసింది ఫస్ట్. ఆమె నీట్గా వరుసగా 6 వేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి బరువు ఎక్కువ త్వరగా అక్కడ ఫినిష్ చేసింది. కాబట్టి బరువు పడిన తర్వాత అది పైకి వచ్చింది, విన్నర్ అయిపోయింది. అక్కడ పుల్ల తాలూకో మిస్టేకో, అక్కడ ఉన్న రాడ్ తాలూకో మిస్టేకో, కార్పెంటర్ 90 ఇయర్స్ చేసే మిస్టేకో కాదు. కేవలం ఇమాన్యుయల్ స్ట్రెస్ తీసుకున్నాడు. ఎలాగే ఈ టాస్క్ ఫైనల్ టాస్క్ కాబట్టి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతుంది. అండ్ సంజన గారిది ఈంది గొడవ కూడా గుర్తుకొస్తుందో మరి ఏమైందో తెలియదు. అండ్ దట్టు తన కాలు కూడా బాగాలేదు కాబట్టి ఇవన్నీ కర్ణుడి సావుకు లక్ష కారణాలు అన్నట్టు అవన్నీ మైండ్లో రన్ అవ్వడం వల్ల ఆయన విన్ అవ్వలేపాడు. కానీ దీనికంటే 10 రెట్లు డిఫికల్ట్ టాస్క్లు విన్ అయ్యాడు. లక్ కూడా ఫేవర్ చేయాలి, టైం కూడా సహకరించాలి. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఏ పర్సన్ ఎవరైతే గెలిచారో. తనూజ ఒక టెక్నిక్తో ఆడింది, సూపర్ టెక్నిక్. సంజన గారు రెండో ప్లేస్లో ఫినిష్ చేశారు. ఇమాన్యుయల్ గివప్ ఇచ్చేశాడు. సో అలా తనూజ విన్నర్ అయిన చూసారా, టాప్ నాచ్. తనూజ విన్ అయిన ఇండివిజువల్, నేను కొట్టిన ప్రతి ఓడు డానే అంటారు చూసారా కేజీఎఫ్ సినిమాలో, అలాగా తనూజ ఇండివిజువల్గా కొట్టిన మిల్లన్నీ డాన్లతోనే. ఒకటి డిమాన్ పవన్, ఒకటి కళ్యాణ్ పడాల, ఇంకోటి ఇమాన్యుయల్. తనూజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు మీరు. తనూజ ఏం ఆడిందిరా ఇండివిజువల్ టాస్క్లు అంటే ఇవి. ఓకే, తనూజ ఏం పీకింది అంటే
ఒకసారి కెప్టెన్ అయింది, ఇండివిజువల్ టాస్కులు తోపుల మీద గెలిచింది, ఓట్ అపీల్ గెలుచుకుంది, ఇమ్యూనిటీ గెలుచుకున్నా కూడా ఆడియన్స్ ఓట్ ద్వారా వెళ్తానన్నా చూసారా. దట్ ఈస్ ద రియల్ క్వాలిటీ టు బికమ్ ఏ విన్నర్. టాపిక్ ఈజ్ ఓవర్. దాని తర్వాత పాపం ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయ్యాడు. ఆ బాధలో తప్పేం లేదు. మొత్తం డే 1 అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఏమరా డే 1 నుంచి ఎంత కష్టపడి ఆడితే లాస్ట్ స్టేజ్లో ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి బాధపడ్డాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. కళ్యాణ్ కూడా బాగా కన్సోల్ చేశారు, ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ బాధ కూడా ఉంటుంది. సో అందరూ కూడా వచ్చి కన్సోల్ చేశారు. తనుజ కూడా వచ్చి కన్సోల్ చేసింది. నువ్వే చెప్పావు కదా ఎమ్మెల్యే, నువ్వే అయిపోతే ఏంటి అని చెప్పి. సో అది ఓవరాల్గా అలా జరిగింది. తర్వాత ఇందాక చెప్పినట్టు కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళారు. అదంతా చెప్పిన తర్వాత ఆమె కన్నింగ్గా ఆలోచించుకోకుండా నేను ఆ డబ్బులు ఖర్చు చేయనివ్వను, నాకు ఆ ఇమ్యూనిటీ వద్దు, ఆడియన్స్ ఓట్ల ద్వారా వెళ్తానన్నారు చూసారా. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అనొచ్చు, ఇంతటి దానికి అక్క ముందే సైడ్ అయిపోవచ్చు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వాలి? కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ టాస్క్ ఫర్ ఓట్ అపీల్, దిస్ ఈజ్ అ టాస్క్ టు గెట్ ఇమ్యూనిటీ అండ్ టు రీచ్ టు బికమ్ ఏ ఫైనలిస్ట్. ఇప్పుడు తనూజకి ఇక్కడ వరకు వచ్చి చేసిందే మాస్టర్ ప్లాన్. ఇప్పుడు తనూజ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సంజన వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తనూజ సంజనకి ఇచ్చింది, సంజనకు వచ్చడం వల్ల లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఫైనలిస్ట్ అయిపోవడం వల్ల హయ్యెస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతారా? అలా అవ్వకూడదు అంటే మనం ఆట గెలవాలి. ఆట గెలిచి చివరి వరకు తీసుకెళ్ళి చివరికి మన దగ్గరకు ఛాన్స్ వచ్చినప్పుడు మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె చేసింది ఏముంది? విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆ ముందే గివప్ ఇచ్చేస్తే ఆమె తాలూకు పర్ఫార్మెన్స్ మనం చూడగలమా? ఆమె ఆటలు ఆడింది మనం చూడగలమా? ఇమాన్యుయల్ మీద విన్ను మనం చూడగలమా? ఈ జర్నీ అంతా చూడగలమా? దీంతోపాటు ఆమె ఓటింగ్ కూడా హెల్ప్ అవుతుంది కదా. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే తీసుకునే డెసిషన్ వల్ల ఏమైంది? విన్నరు బాగుపడతాడు, డబ్బులు కట్ అవ్వలేదు, ఇమ్యూనిటీ ఆమె తీసుకోకుండా మంచి ప్రైడ్ ఇచ్చింది వాళ్ళ ఫ్యాన్స్కి. తర్వాత ఆడియన్స్ ఓట్ల ద్వారా వెళ్తానని రెస్పెక్ట్ ఇచ్చింది. తక్కువ ఓటింగ్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వకుండా కాపాడింది. ఇదే కదా మెయిన్ ఆబ్జెక్టివ్, ఇదే కదా ఒక విన్నర్కి కావాల్సిన లక్షణం. నేను చెప్తుంది అది నేను ఇప్పుడు చెప్పే కూడా కొంతమందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఓవరాల్గా జరిగింది అది. కళ్యాణ్ ఫుటేజ్ రేపేస్తారా లేదు అనేది మనం వేచి చూద్దాం, రేపు మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడియోని ఎంజాయ్ చేయండి. మిడ్ నైట్ టాక్స్ ఏమీ లేదు, లైట్లు ఆపేసారు, అందరూ తొంగున్నారు. సో రేపు మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చిల్లర ఉంటారు, ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయబట్టి ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.